వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బాలనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థులు యువతపై జరిగిన దాడులు, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తన 50వ జన్మదినాన్ని ఆర్భాటంగా జరుపుకోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిర్ణయించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ, విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాలానగర్ డివిజన్లో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేశాం. కేటీఆర్ పిలుపు మేరకు ఆర్భాటాలు లేకుండా, కేక్ కటింగ్ లేకుండా, ఫ్లెక్సీ లేకుండా పేదలకు సాయం చేయమని చెప్పేసి వారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం బాలానగర్లో ఈరోజు మరి వారు ఈరోజు దేశం మొత్తం కూడా కరువు పరిస్థితుల్లో మరి తెలంగాణ రైతులు కూడా చాలా కరువుతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా దేశంలో ఈరోజు విద్యార్థుల మీద అణచివేత, లాటింగ్ ఛార్జీ, దెబ్బలు, మరి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోకూడదని ఒక వారి నిర్ణయం మేరకు, వారి పిలుపు మేరకు ఆడంబరాలు లేకుండా పేద ప్రజలను ఆదుకోవాలి, పేద ప్రజలకు పండ్లు, మరి పేదలకు స్కూల్ పిల్లలకు బుక్స్, అలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కరువుల పరిస్థితుల్లో కూడా ఈరోజు రైతులకు నీళ్లు లేకుండా ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మేల్కోక ముద్దు నిద్ర చేస్తూ ఉన్నది. మరి వాళ్ళు ఇప్పటికైనా మేల్కొని ఈ కరువు పరిస్థితి నుండి రైతులను ఆదుకోవాలని, మరి దేశంలో మరి ఈరోజు విద్యార్థుల మీద అనుచితమైన న్యాయమైన కోరిక, జరిగిన తప్పును సరిదిద్దుకోండి, ఆ మంత్రిని రాజీనామా చేయమని చెప్పండి అని చెప్పేసి యువత దేశం మొత్తం కూడా ఈరోజు ధర్నాలు చేస్తుంటే యువత మీద ఈరోజు లాఠీ చార్జ్ చేయడం, దుర్మార్గంగా జైల్లో పెట్టడం, కొట్టడం, ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో వీళ్ళందరికీ కూడా కనువిప్పు కలగాలి, వీళ్ళలో చైతన్యం రావాలని చెప్పేసి ఈరోజు కేటీఆర్ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. బాలనగర్ డివిజన్లో మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరైన మా మహిళా సోదరిమణులకు, మా సెక్రటరీ గారికి, అందరికీ కూడా, మా సీనియర్ ఉద్యమకారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.